చేయండి మరి డిఎస్పీ కూర్చోబెట్టి రెడీయా? స్టార్టింగ్ మాట్లాడదామైనా లేకపోతే ఏదన్నా చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి సో ఈరోజు డిస్టిక్లో సంగారెడ్డి జిల్లాలో ఎస్పెషల్లీ ఐజీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో డయల్ 100 పనితీరు మరియు క్రైమ్ యొక్క రివ్యూ, వాటితో పాటు యాంటీ నార్కోటిక్స్ సెల్ ఎలా పనిచేస్తుంది, రోడ్డు భద్రత గురించి వివిధ అంశాల మీద సార్ ఈరోజు రివ్యూ తీసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వివిధ విభాగాలను పరిశీలించడం, వాటికి సంబంధించిన సూచనలు చేయడము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ సార్ టు బ్రీఫ్ ద పబ్లిక్ ఆఫ్ సంగారెడ్డి అబౌట్ అవర్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అండ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నా కూడా వీ విల్ టేక్ అప్. మైక్ వద్దా? పర్లేదా? ఈ సౌండ్ వద్దు అన్నాడు, బంద్ చేసి బంద్ ఎప్పుడు ఆఫ్ అయింది సార్, ఆఫ్ అయింది సార్, ఆఫ్ సార్. హలో హలో ఆఫ్ మనకి రానున్న కాలంలో మనకి సైబర్ క్రైమేనండి. మన ఫోన్ ఎప్పుడైతే వచ్చేసి స్మార్ట్ ఫోన్ వచ్చిందో మన జీవితాన్ని వాళ్ళకి అప్పచెప్పేసినట్టు. పిల్లలు కూడా తల్లిదండ్రులు లేరు, వీళ్ళు దాంట్లో మంచి వదిలేసేసి వరల్డ్ బికమ్ గ్లోబల్ విలేజ్, వరల్డ్ అంతా మన సెల్ ఫోన్లో ఉంది. కానీ దాన్ని మంచిగా వాడుకోకుండా చెడ్డగా టెంప్టేషన్కి వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ షేర్లలో డబ్బులు వచ్చేస్తాయి. ఫస్ట్ 15 రోజులు బాగానే అమౌంట్ పెంచుతాడు, తర్వాత మొత్తం ఎత్తేస్తాడు. అక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మన పోలీస్కి. సో కొన్నాళ్ళు అయినాక ఇక స్పెషలైజ్డ్ వింగ్స్, కోవిడ్ తర్వాత ఒకేసారి స్పైక్ అయిపోయిందండి సైబర్ క్రైమ్. సో ఇప్పుడు మా వాళ్ళంతా లా అండ్ ఆర్డర్, ఇప్పుడు ఎవరైనా రౌడీ వచ్చి గొడవ చేసేయడం కూడా వాడిని తీసుకొచ్చి ఎంత వాడినైనా తీసుకొచ్చి కాసేపు కూర్చోబెడతాం, గట్టిగా యాక్షన్ తీసుకోవడం, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడెక్కడ దేశాలు ఉంటారు, కొంతమంది నైజీరియన్స్, మళ్ళీ వాళ్ళ లోకల్ లాసు మన లాసు, ఈ లోపల ఇతను మొత్తుకుంటూ ఉంటారు పాపం. హార్డ్ అండ్ మనీ 20 లక్షలు 50 లక్షలు ₹1 కోటి అంటే చాలా. సో ఒకటి అవగాహన రావాలి, సేమ్ టైం మనకి త్వరగా చేసేస్తే మేము మా రెస్పాన్స్ టైం కూడా పెంచి దాన్ని చేయడం జరుగుతుంది. అట్లాగే డైల్ 100 మీద కూడా ఇటీవల సీఎం గారు ఇమీడియట్గా ఇంత పెట్రోలింగ్ సిస్టంలో ఇంత బాగా చేయాలి, ఇంత మంచి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రతిస్పందన చాలా వేగవంతం ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని అనుగుణంగానే డీజీపీ గారు ప్రతిరోజు ఎక్కడెక్కడ ఎంత దూరం కొంత ట్రాఫిక్ ఉన్నా కూడా యావరేజ్ని రెస్పాన్స్ టైం ఎంత పర్ఫెక్ట్గా వెళ్తున్నారు అనేది కూడా మానిటర్ చేస్తాం. దాన్ని ప్రతి సమర్థవంతంగా ప్రజలకి దగ్గరయ్యేటట్లు కృషి చేస్తాం. చనిపోయినా ఒక్కరే అండి కౌన్సిలింగ్ ఇచ్చాము. అది లేదు, ముగ్గురు మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక్కరే దాన్ని వెరిఫై చేయడం, అది కరెక్షన్ ఒక్కరే దొరికాడు సార్. అది ఫస్ట్ టైం అఫెండర్ కాబట్టి కన్జ్యూమర్ కాబట్టి మనం పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు అంటే నాకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, రాయలసీమ కోస్తా ఎడిషనల్ ఎస్పీ ఆపరేషన్ నక్సలైట్లు ఇవన్నీ కూడా చేశాను. అప్పుడు నేను ఏఓబీలో ఉన్నప్పుడు ఎడిషనల్ ఎస్పీ ఆపరేషన్ 3 ఏళ్ళు చేశాను ఓఎస్డీగా. బట్ అప్పుడు అక్కడ ఎక్కువ ఉండేది కానీ ఇంత విస్తృతంగా రాలేదు. తర్వాత రానున్న ఆఫ్టర్ కోవిడ్ ఎందుకనో అనూహ్యంగా అది ఏదో టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ కోసం తీసుకుని అంటున్నారు కొంతమంది.
అట్లని లేనోళ్ళు తీసుకున్నారు, అట్లానే ఉండేవాళ్ళు కూడా, ఎందుకంటే ఎక్కువ ఉంది సరదాగా అన్నట్టు. అట్లా ఏదో స్మోకింగ్ లాగా ఇదిలాగా అయిపోయి కొద్దిగా ఉంది. బట్ గవర్నమెంట్ అప్రమత్తం అవడంతో ఇప్పటికీ ఏమి కొద్ది ఉంది, అలార్మింగ్ ఉంది. బట్ అందరం కూడా కృషి చేసి ఇటు మీడియా సహకారంతో కూడా ఉండాలి. మాకు ఇక్కడ ఏంటంటే కన్స్యూమర్ అతను ఎడిక్ట్ అయిపోయి ఉంటాడు, అతని మీద కేసు పెట్టాలంటే ఏం ఉండదు, అతనికి అలవాటు అయిపోయింది. దొరుకుద్ది ఒక 4 గ్రాములు 3 గ్రాములు, అతను పెట్టి జైలు పంపిస్తే ఏమవుతుందన్న స్టూడెంట్లు వాళ్ళ లైఫ్. అట్లని చట్టం ప్రకారం ఎట్లా ఉండాలో అట్లా చేయాలి. అతని దగ్గర లేకపోతే మళ్ళీ అతనే వ్యాపారంలాగా ఇంకో 4-5 పొట్లాలు తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసి అతను పొట్లం కన్జ్యూమ్ చేస్తాడు. ఎప్పుడైతే అట్లా చేసాడో మళ్ళీ ఎలిజిబుల్ అరెస్ట్కి. సో ఆ విధంగా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉన్నా కూడా మేము ఓవరాల్గా పెడ్లర్స్, వ్యాపారస్తులు ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, ఇప్పుడు సంగారెడ్డి ఎస్పీ గారు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈస్ట్ గోదావరి, వైజాగ్, ఏఓబిలో, మల్కాన్గిరి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడ కొంతమంది కొన్ని పేర్లు వచ్చినాయి ఆల్రెడీ, మీరు చెప్తారు త్వరలో. ఆ పేర్లను పెట్టుకుని వాళ్ళందరినీ ఎక్కడెక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటే కొంతవరకు మనం ఆపుతాం. ఈ నారాయణఖేడ్ అంతర పంటలు వేసింది మాత్రం ఇది మన చేతిలో ఉంది, గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎవరు సరిగ్గా చేయకపోయినా విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ అవర్ పీపుల్ ఆల్సో. సెల్ ఫోన్లు మీరు జాగ్రత్తగా లేరు అది అన్నట్టుగా ఉంది, కానీ మొత్తం తెలంగాణ ఈజ్ ద సెకండ్ ప్లేస్ ఎంటైర్ ఇండియాలో. చాలామందికి చాలా బాగా చేస్తున్నారు. సంగారెడ్డిలో మన ఇక్కడ డిఎస్పీలు అందరూ ఉన్నారు. ఎవరైనా సరే అది ఫస్ట్ కేసుగానే మేము ట్రీట్ చేసి, ఎవరైతే మనం ఎట్లయితే ఫస్ట్ పిచ్చే ఇదిలాగా ఉంటుందో, అదేదో మనం 100 ఫోన్లు ఇచ్చేసాం కాబట్టి నోట్ అవుట్ పట్టించుకోవాలనే భావన కాదు. మనకే నోట్ అవుట్ అవ్వచ్చు కానీ వాడికి ఫస్ట్ ఫోన్ పోయినట్టు కదా. కాబట్టి మేము చాలా సింపథెటిక్గా, చాలా సిస్టమేటిక్గా ఎక్కడ కూడా ఒక్క ఫోను పోయిందన్న రిపోర్ట్ తీసుకోలేదు అనే భావన తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా అట్లా కావాలని ఇంటెన్షనల్గా చేసినా, నెగ్లిజెన్స్గా చేసినా విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ద టెస్ట్. మేము అది క్లియర్గా ఎస్పీ గారు కూడా రేపు అది చెప్తారు. ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు. ఎవరన్నా అటువంటివి తీసుకోపోతే ఒక్కసారి గట్టి పనిష్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు రెండో పని చేయరు. అట్లాగే గ్యాంబ్లింగ్ కూడా ఎవరన్నా వాళ్ళ ఏరియాలో ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఏంటంటే హీఈస్ హెల్డ్ రెస్పాన్సిబుల్, ముందు మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. అట్లని కన్వెన్స్ ఉంటే అసలు సమస్య లేదు. ఇంకా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఇదివరకుతో పోలిస్తే కొద్దిగా తగ్గినాయి, అయినా యాక్సిడెంట్లు జరుగుతాయి. చాలా పాత ఏజ్ వాళ్ళు కదా. ఈ డాబాల కూడా మీరు అన్నట్లు యాక్చువల్గా 1 గంట వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 1 గంట వరకు నైట్ షాపులు, ఎందుకంటే హైవేస్ మీద వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫుడ్డు లేకపోతే దీని కానీ. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ వాళ్ళ లిక్కర్ మేము సప్లై చేస్తాం, గాంజా చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. అట్లాగే న్యూసెన్స్ కూడా ఈ కుర్రోళ్ళు హడావుడి చేసి అటు ఇటు వెళ్ళి ఊరిని అల్లరి చేసి ర్యాష్ డ్రైవింగ్ అవి చేసి భయానక బీభత్స వాతావరణం సృష్టిస్తానికి టేక్ యాక్షన్ గట్టిగా చేస్తాం. అదంతా కూడా మేము ఇంటర్నల్గా ముందు చెప్పడం ఎందుకు, మీరు చూస్తారు కదా మీరు ఒక 1 వీక్ 10 డే 1 మంత్లో హైవేలో అది వద్దంటారా సార్? ఒకదానికి 24/7 పర్మిషన్ ఉంది సార్, ఒకదానికి ఉంది సార్ 24/7. కార్లలో రావట్లేదు సార్, గంజాయి ప్యాకెట్ సప్లై చేశారు కార్లో కాదండి, మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు మా నెంబర్ పెట్టాం సార్, మనం 777 నెంబర్ పెట్టాం సార్. గ్రామాల్లో పలాని గ్రామం ఇప్పుడు 15 గ్రామాలు ఉన్నాయి ఒక ఎస్ఐకి, ఏది మన నారాయణఖేడ్లో. ఆ 15 గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు ఎడిక్ట్ అయిన వాళ్ళు, కన్స్యూమర్స్, కొత్త వాళ్ళు, వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు, ఇంకోటి ఎవడన్నా వస్తున్నాడా అనేది ఆ కంప్లీట్ పట్టు ఆయన చేతిలో ఉండాలి. ఇప్పుడు పటాన్ చెరువు, బానూరు, బొల్లారం ఇవంటే కొంత ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎవడో వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. కొద్దిగా మనకి లాండ్ ఆర్డర్తో పాటు కొద్దిగా ఇబ్బంది. వాడిని ఒకటేంటంటే ఫర్దర్గా ఒక్కరు కూడా ఎడిక్ట్ కాకుండా చూడాలండి. అది తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు గారాలు పెరిగిపోయింది, మనకులాగా లేదు. మనకంటే మేము ఇంకా పెద్దవాళ్ళు, మీరు ఆ టైంలో ఇప్పుడు గారం అది ఏమన్నంటే గారం వాడికి వెళ్ళాలి, ఈడి వెళ్ళాలి అని కొద్దిగా తెలియకుండానే, ఇదివరకు నాన్నగా తెలియకుండా సిగరెట్ తాగితేనే పెద్ద అఫెన్స్.
అట్లా అంటే వీడు పార్టీకి వెళ్ళిపోతే ప్రాబ్లం, వెళ్తే ప్రాబ్లం. సో ఫర్దర్గా అది స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి ఒకటి. రెండు, దీన్ని సెన్సిటివ్గా చేయాలి. ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని ఇంకా కఠినమైన చట్టాలు వస్తాయండి భవిష్యత్తులో. యావజ్జీవ శిక్ష ఇప్పుడు కూడా యావజ్జీవాలు ఏదండి. రేషన్ బియ్యం, గుట్కాలు ఇవన్నీ కూడా అకార్డింగ్ టు లా అక్కడ ఉన్న వాళ్ళతో చేయించాలండి. అది కూడా మన సివిల్ సప్లైస్ కూడా కొద్దిగా గట్టిగానే 500 టన్నులు పట్టుకున్నాం సార్. మనం పెద్ద డంపు దీన్నే పట్టుకున్నాం సార్. 550 టన్నులు. అంటే నాందేడ్ పోతున్నాయండి. నాందేడా? Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!